వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ మన్మరాస్. ఈరోజు మనం చూడబోతాం నిమ్మకాయ పులిహోర. నిమ్మకాయ పులిహోరకు కావాల్సినటువంటి పదార్థాలు: నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు, తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు. అన్నం నేను వండి అక్కడ చల్లార్చానండి, చల్లార్చి పెట్టేసుకున్నాను. కలిపేటప్పుడు చూపిస్తాను. సాల్ట్ మరియు పసుపు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే తాలింపు వేసుకుందాం. పులిహోరకు స్టవ్ ముట్టించి బాండి పెట్టేసి తాలింపు వేసుకుందాం. నిమ్మకాయ పులిహోర అనేది చాలా సింపుల్గా, త్వరగా, వెంటనే పిల్లలకు చేసి పెట్టేటటువంటి ఐటమ్ అన్నమాట. ఆయిల్ కూడా దీనికి ఎక్కువ ఏం పట్టదు. మనకు అన్నం మిగిలిపోయినా పిల్లలు కొన్నిసార్లు మేము అన్నం తినము అని ఎక్కువ గోల చేస్తారు కదండి. అలాంటి టైంలో మనకి ఇంట్లో నిమ్మకాయలు ఉన్నాయనుకోండి, చకచక తాలింపు వేసి చకచక వాళ్ళకి పెట్టేయచ్చు అనమాట. నిమ్మకాయలు అంటే నేను 3 తీసుకున్నానండి. నేను తీసుకున్నటువంటి అన్నానికి సరిపడమైన చూసి కలుపుకుందాము. ముందు తాలింపు ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను. వేరుశనగ పప్పులు కూడా కావాలండి, చూడండి మీకు అర్థమవుతుంది. ఆయిల్ కాగిందండి, మనం తాలింపు గింజలు వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు అనేది ఈ విధంగా మనము వీటిని కట్ చేసుకోవాలండి, పొడవుగా చీల్చుకోవాలి. సిమ్లో పెట్టుకుందాం, ఎందుకంటే ఇవన్నీ వేయాలి కదా. మనం మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి వేసి వేయించుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయలు కూడా వేసాం. సాల్ట్ కూడా వేద్దామంటే కరివేపాకు, సాల్ట్ కూడా వేద్దాం. సాల్ట్ మనం పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత వేసామనుకోండి, పచ్చిమిరపకాయలకు లోపలికి కూడా కొద్దిగా వెళ్ళి తినేటప్పుడు చప్పచప్పగా కాకుండా మనకు బాగుంటుంది అనమాట. కొంచెం వేసుకున్నామండి, మనము తర్వాత పులిహోర కలిపేటప్పుడు మళ్ళీ చూసి వేసుకున్నాం. ఇదిగోండి, వేరుశనగ పప్పులు కూడా వేసేసాము. ఇప్పుడు కొంచెం సన్నటి మంట మీద వీటిని వేయించుకోవాలి. మరి ఎక్కువ ఆయిల్ వేసుకున్నా కానీ మనకు మొత్తం ఆయిల్గా తినేటప్పుడు ఎగుటేస్తుంది. కొంచెము నేను స్టవ్ హై ఫ్లేమ్లో పెడుతున్నానండి. శనగపాయలు కూడా ఇష్టపడే వాళ్ళు నానబెట్టుకొని వేసుకోవచ్చండి. మనము మామూలుగా చింతపండు పులిహోరకు శనగపాయలు ఏ విధంగా అయితే నానబెట్టి వేసుకుంటామో, నిమ్మకాయ పులిహోరకు కూడా ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు. వేయకపోయినా ఇబ్బంది ఏమి లేదు. మనం వేసినటువంటి ఈ పచ్చిమిరపకాయలు, ఈ ఎండుమిరపకాయలు అనేవి పచ్చిగా ఉండకుండా బాగా వేయించాలండి. మనం అన్నం వండి రెడీగా పెట్టామనుకోండి, చల్లార్చుకొని తాలింపు వేసి వెంటనే కలిపేసి నిమ్మకాయ కలిపేసి మనం తయారు చేసుకోవడమే. జస్ట్ 10 minutesలో ఈ పులిహోర అనేది రెడీ అయిపోతుంది. కొంచెం మంట తగ్గించుకుంటానండి, కొంచెం పచ్చిమిరపకాయలు ఇంకొద్దిగా వేయాలి.
ఈ పులిహోర యొక్క టేస్ట్ మొత్తము తాలింపు వేయించే విధానంలోనే ఉంటుందండి. ఇప్పుడు వేగిపోయాయండి, మనం స్టవ్ కట్టేసుకుందాం. ఇప్పుడు మీకు ఏ విధంగా అన్నం వేసి నిమ్మకాయతో కలపాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం పసుపు వేసుకుందామండి. మనము తాలింపు వేయించే ముందే పసుపు వేసామనుకోండి, పసుపు అనేది నల్లగా అయిపోతుంది అనమాట. స్టవ్ కట్టేసిన తర్వాత పసుపు వేసామనుకోండి, మనకు అది నల్లగా కాకుండా దాని ఫ్లేవర్ కూడా తగ్గకుండా ఆ విధంగానే ఉంటుంది. ఇప్పుడు పసుపు వేసాము చూడండి. ఒక్కసారి కలిపేసాను. స్టవ్ ఆపిన తర్వాత వేసానండి పసుపు. ఎప్పుడైనా వేడి మీద మనం వేసామనుకోండి, పసుపు కానీ కారం కానీ ఇలాంటి వాటికి మనకేమవుతుందంటే నల్లగా అయిపోతుంది. చింతపండు పులిహోరకు మాత్రం ఆ చింతపండు కాగేటప్పుడే పసుపు వేసేసుకుంటాము. దీనికి అలా కాదండి, స్టవ్ ఆపిన తర్వాత మాత్రమే పసుపు వేసుకోవాలి. తర్వాత ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను అన్నము చల్లార్చి పెట్టుకున్నాను అనమాట. ఇది ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఈ తాలింపులో వేసేద్దాం. ఇది మొత్తము అన్నంలో కలిసేటట్టు కలిపేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మనము నిమ్మకాయ పిండి వేసుకుందాం. ముందు తాలింపులో అన్నం అనేది చల్లార్చుకున్నటువంటి అన్నం వేసి బాగా మనం కలిపిన తర్వాత నిమ్మకాయ పిండి వేసుకోవాలన్నమాట. నేను 3 నిమ్మకాయలు తీసుకున్నాను, కానీ 2 నిమ్మకాయలే సరిపోతుంది. ఎందుకంటే పెద్ద నిమ్మకాయలండి. ఈ నిమ్మకాయలు అనేది పులుపు అనేది మన ఇష్టం, మన టేస్ట్ని బట్టి మనము వేసుకుంటాం. కొంతమంది కొంచెం పులుపు ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. చూస్తానండి. ఇప్పుడు నేను ఒక నిమ్మకాయ ఇంకా సగం 3 దెబ్బలు పిండేసాను. ఒకసారి కలిపి మళ్ళీ చూస్తాను. ఎక్కువ వేసామనుకోండి, మరి పులుపు ఎక్కువ ఉంటే పండ్లు అనేవి పులుస్తాయి, తినడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. కలిపాను కదా, నేను ఒకసారి సాల్ట్, నిమ్మకాయ అనేది పులుపు సరిపోయిందో లేదో చూసి మళ్ళీ సరిపోకపోతే ఇంకొక డబ్బా ఉంది కదండి ఉప్పు, అది మనం కలిపేస్తాం. ఒకసారి నేను చూస్తానండి. కరెక్ట్గా మొత్తం సరిపోయాయండి. నా 2 నిమ్మకాయలు కూడా పట్టలేదు, పెద్ద నిమ్మకాయలు కాబట్టి. సాల్ట్ అనేది కూడా మనం ఫస్ట్ వేసాం కదా, అదే కరెక్ట్గా సరిపోయింది. మళ్ళీ ఇంకా ఏం వేయాల్సిన అవసరం ఏం లేదు. మనం ఎప్పుడైనా తాలింపులో సాల్ట్ వేసిన తర్వాత కలిపిన తర్వాత చూసుకొని వేసుకోవాలండి. అలా కాకుండా వేసుకున్నాం అనుకోండి, తాలింపులో కొద్దిగా వేసాం కదా నిమ్మకాయ పిండామని, ఎక్కువైతే మళ్ళీ తినలేము, ఇబ్బంది ఉంటుంది. మా పాప టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తుంది అనమాట. ఏవి టేస్ట్ చూసి ఎలా ఉందో మన ఫ్రెండ్స్కి చెప్పు. ఇందులోకి పప్పుల పొడి పెట్టానండి కలుపుకొని తినడానికి. నేను కూడా కొంచెం టేస్ట్ చేస్తానండి. నేను కొంచెం టేస్ట్ చేసి పప్పుల పొడి కలిపేసుకొని ఎలా ఉందో చెప్తాను. సూపర్ టేస్ట్ ఉంది. సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు ఇంట్లో ఒకసారి తప్పక
చేసుకొని ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేస్తే మా వీడియోలు మీకు నోటిఫికేషన్స్ అందుతాయి అన్నమాట. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మరి ఒక సరికొత్త వంటతో తిరిగి మళ్ళీ కలుద్దాం. ఇట్లో మీ స్పైసీ మర్మరాస్.